Welcome back to Bharat from Bharat with another beautiful episode of Ratnagiri. లాస్ట్ ఎపిసోడ్స్లో కొల్హాపూర్ వీడియోస్ చూసాం కదా. ఇంకా లేటెస్ట్ వీడియోలో కొల్హాపూర్ టు రత్నగిరి ట్రావెల్ ఎక్స్పీరియన్స్ చేసాము అండ్ మహారాష్ట్ర బస్ ట్రావెల్ అండ్ ఘాట్ రోడ్స్ ఎక్స్పీరియన్స్ చేసాం. ఈ వీడియో ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఈ హోమ్ స్టేలోనే ఉన్న నైట్ మొత్తం. చాలా బైక్ రెంటల్స్కి కాల్ చేసిన తర్వాత ఒక చోటన అవైలబుల్గా ఉన్నాయన్నారు బైక్స్, అందుకని ఆటో ఎక్కాను. నేను హోమ్ స్టే తీసుకుంది కొంచెం ఊరికి బయట, అంటే రైల్వే స్టేషన్ దగ్గరలో అనమాట. ఒక 500 మీటర్స్ ఉంటుంది రైల్వే స్టేషన్కి. సో ఇప్పుడు ప్రజెంట్ రత్నగిరి ఊర్లోకి వెళ్తున్నాం. నేను గూగుల్ మ్యాప్స్ ద్వారా చూసుకొని ఒక లొకేషన్లో దిగాను. దిగిన తర్వాత అక్కడ నుండి 800 మీటర్స్ వాక్ అనమాట. రత్నగిరిలో ఓలా ఆర్ ఊబర్ లేవు. ఒక బండి చూస్ చేసుకున్నా ఈ షాప్లో. पंचर वगैरह कुछ नहीं ना? हाँ हाँ. ఒక 500 రూపీస్ ఛార్జ్ చేశారు పర్ డేకి. నియరెస్ట్ పెట్రోల్ పంప్లో గాలి చెక్ చేసుకోమన్నారు. పెట్రోల్ పంప్లో ఫుల్ ట్యాంక్ చేయించి గాలి చెక్ చేసుకున్నా. ఫుల్ ట్యాంక్ ఎందుకు చేసుకున్నా అంటే లాస్ట్ టైం ఇలానే కొంచెం తక్కువ పెట్రోల్ కొట్టిస్తే బండి ఆగిపోయింది దారి మధ్యలో. సో పెట్రోల్ బంక్స్ కూడా లేవు, దగ్గరలో పెట్రోల్ పంప్స్ కూడా లేవు. చేసేది లేక ఫ్రెండ్స్ బండిలో పెట్రోల్ తీసాము. అదొక పెద్ద కథ, ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం. కమింగ్ బ్యాక్ టు ద వీడియో, మన ఫస్ట్ డెస్టినేషన్ రీచ్ అవ్వకుండానే నేను దారి తిప్పపోయా. మ్యాప్స్కి సిగ్నల్స్ కూడా లేవు. ఆఫ్లైన్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం చాలా బెటర్. దారి తప్పిపోవడం వల్ల ఆల్మోస్ట్ 1 hour 30 minutes వేస్ట్ అయింది. కాకపోతే వే చాలా బాగుంది. మన డెస్టినేషన్కి వెళ్ళే దారిలో ఈ లొకేషన్ ఉంటుంది. దీన్ని ఆరే బీచ్ అంటారు. ఇది 2 ఊర్ల మధ్య బీచ్ అనమాట. అంటే ఆరే వాళ్ళ ఊరు బీచ్ అండ్ వారే వాళ్ళ ఊరు బీచ్ రెండు కలిపితే ఆరే బీచ్ అనమాట. ఈ బీచెస్ని సెపరేట్ చేసేది ఈ కైండ్ ఆఫ్ బ్రిడ్జ్ లాంటిది. మీరు చూస్తే మనం ప్రజెంట్ బ్రిడ్జ్ మీద ఉన్నాం. ఒక కొండరాయి అడ్డు ఉంటుంది ఈ 2 బీచెస్కి. సీ కొండకి హిట్ అవ్వడం వల్ల ఈ బీచెస్ ఫామ్ అయ్యాయి అంట. లెఫ్ట్ సైడ్ అరేబియన్ సీ, రైట్ సైడ్ కొండలు, మధ్యలో రోడ్డు మీద నేను. खाने को कुछ मिलेगा क्या? और कुछ नहीं है? नहीं. ఈ రోజుకి ఇదే నా ఫస్ట్ మీల్. అరేబియా సీ ఒడ్డునికి వచ్చని కొబ్బరి నీళ్ళు తాగి కొబ్బరి తింటున్నాను. ఇది ఇంకొక బీచ్ అనమాట. ఒక బీచ్ వెళ్ళిన తర్వాత ఇంకొక బీచ్ వస్తుంది, ఇంకో బీచ్ వెళ్ళిన తర్వాత ఇంకొక బీచ్ వస్తుంది. అలా కంటిన్యూస్గా బీచెస్ ఉంటూనే ఉన్నాయి. ఈ రోడ్డు ఈ 2 కొండల మధ్యలో ఉంది. ల్యాండ్స్కేప్స్ అదిరిపోయాయి. మన ఫస్ట్ లొకేషన్కి వెళ్ళే దారి మొత్తం అడ్వెంచర్స్తో ఉంటుంది. ఫుల్గా వంకరలతో ఉంటుంది. రోడ్స్ బాగున్నాయి, నేచర్ కూడా బాగుంది. ఇక్కడ ఎంత ట్రావెల్ చేసినా అస్సలు తరగట్లేదు. ఫైనల్గా మన ఫస్ట్ డెస్టినేషన్కి రీచ్ అయ్యాము. అదే గణపతి పూలే టెంపుల్. ఆర్చ్ నుండి కొంచెం లోపలికి నడవాలి. టెంపుల్ వచ్చేసి సీకి దగ్గరలో ఉంటుందన్నమాట. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే వినాయకుడు స్వయంభూగా వెలిసిన క్షేత్రం అన్నమాట ఇది.
మెయిన్ టెంపుల్ వచ్చేసరికి ఒక పెద్ద కొండరాయి చివరిలో ఉంటుంది. అక్కడ నుండి ఇంకా డైరెక్ట్గా బీచే. ఈ టెంపుల్కి 400 years హిస్టరీ ఉంది. మూర్తిని పశ్చిమ ద్వార దేవత అని పిలుస్తారు, అంటే వెస్ట్ సైడ్ని కాపాడే దేవుడు అని అర్థం. ఇక్కడ మెయిన్లీ వెస్ట్ సైడ్ అంటే కొంకన్ రీజియన్ అని అర్థం. ఇక్కడ పోహా విత్ సోల్ కడీ ట్రై చేశా. అలా బైక్ స్టార్ట్ చేసి సెకండ్ డెస్టినేషన్కి వెళ్తున్నాను. సెకండ్ డెస్టినేషన్ పేరు ప్రాచీన కొంకన్. సో ఇదేంటంటే ఒక మ్యూజియం లాగా ఉంటుంది. ఇక్కడ ఎంట్రీ టికెట్ 50 రూపీస్ అండ్ ఫోటోగ్రఫీ టికెట్కి 50 రూపీస్. ఫోటోగ్రఫీ టికెట్ కూడా నాకు ఐడి కార్డ్ ఇచ్చారు. సో ఈ ఐడి ఉన్న వాళ్ళే ఫొటోస్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అంట. ఇంకా లోపలికి వెళ్ళలేదు, ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. వెయిటింగ్ హాల్ లాగా ఉంది ఇక్కడ. కొంకన్ రీజియన్ కల్చర్ కొంచెం స్పెషల్. ఇంకా వీటిని ప్రిజర్వ్ చేయడానికి వీళ్ళు ఇంకా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. కొంతమంది గ్రూప్గా ఫామ్ అయ్యి స్టార్ట్ అయ్యాము అందరం ఒక గైడ్తో. एक पेड़ आराध्य पेड़ माना जाता है। हम देखने वाले हैं 500 साल पहले कोकणी लोग कैसे रहते थे, उनकी समाज रचना, ग्राम रचना, खान पान की आदतें, परंपराएं कैसी थी, ये देखने के लिए हमें अंदर जाना है। आते समय थोड़ा झुक कर आइए। ఫస్ట్ మొక్కలు చెట్ల గురించి చెప్పారు. అది అయిన తర్వాత వాళ్ళు కొంకణి స్టైల్లో వాళ్ళు ఇదివరకు ఎలా ఉండేవారు ఏంటి అనేది చూపిస్తున్నారు కేవ్స్లో అన్నమాట. ఇదే కోకం ట్రీ. ఈ కోకం ట్రీ ద్వారా కోకం జ్యూస్ వస్తుంది. జ్యూస్ ద్వారా మనం షర్బత్స్ ఇవన్నీ చేసుకోవచ్చు. ఈ ట్రీ కొంకన్ రీజియన్లో ఫేమస్ అన్నమాట. ఈ కొంకన్ రీజియన్ని ల్యాండ్ ఆఫ్ పరశురామ్ అని కూడా అంటారు. यहाँ पर शेर और शेर की गुफा दिखाई, यहाँ पर गांव शिकार दिखाई, यहाँ पर माड़ी वाला दिखाया है, ताड़ी माड़ी निकालने वाला। ये ग्राम देवता का मंदिर है। यहाँ पर कड़क लक्ष्मी दिखाई, जो पोतराज लोग खुद को चाबुक से मारते हैं, उन्हें कड़क लक्ष्मी कहते हैं। वो यहाँ पर कोली समाज दिखाया है, ये नाई है। ये मुखिया है, राजा के गांव का पहला प्रतिनिधि यानी कि मुखिया। ये मुखिया की बीवी है। पहले कोकणी औरतें शूर और सुंदर थी। फिर महाभारत में धर्मराज और दुर्योधन इनके बीच द्यूत रंग से खिला गया। किसान है, इसकी घास की झोपड़ी और इसके कम कपड़ों पर मत जाइए। यह हमारा गांव का प्रमुख उत्पादक घटक माना जाता है। ये कुंभार है, गांव के मिट्टी से संबंधित सभी चीजें बनाने का काम। यहाँ पर सोनार दिखाया है, ये बनिया है, ये सुतार है, किसान को लगने वाली लकड़ी की चीजें। ये लोहा है, ये तेली है, ये बुरुड है, ये रसोई घर है, ये चूड़ी वाला है। इस जगह ऊंचाई पर 12 माह पानी होता था। ये चर्मकार, हाल की चीजें बनाने का काम ये चर्मकार करता था। जिसके पास बहुत धन होता है, ये कत्था भट्टी है।
ఇది పైనుండి వ్యూ. ఇక్కడితో మ్యాక్సిమం అయిపోయినట్టే. ప్రాచీన కొంకన్ విజిట్ చేయడం వర్త్ ఇట్టే, కాకపోతే మనకు పేషెన్స్ ఉండాలి మొత్తం కవర్ చేయడానికి. ఇప్పుడు మళ్ళీ సిటీ సైడ్ వెళ్తున్నాను, రత్నగిరి సైడ్. ఇది మొత్తం వైట్ శాండ్ బీచే. ఇక్కడ వాటర్ అంత పొల్యూటెడ్ అవ్వలేదు చూడండి, ఇంకా బ్లూ కలర్లో ఉన్నాయి మొత్తం. నేను స్కూబా డైవింగ్ చేద్దామని అనుకుంటున్నా. స్కూబా డైవింగ్కి వెళ్ళే దారిలో ఈ హెలీప్యాడ్ కనిపించింది, జస్ట్ ఇలా బండి వేసుకుని వచ్చేసా. ఒక రౌండ్ కొట్టేసి వెళ్ళిపోయా ఇక్కడి నుంచి. టు బి హానెస్ట్ సముద్రానికి వచ్చాననే ఫీలింగ్ లేదు, ఎందుకంటే ఇక్కడ వాటర్ చూసారా ఎంత బ్లూ కలర్లో ఉన్నాయో. ఐ మీన్ యాజ్ బ్లూ యాజ్ రివర్. ఇదో రీల్స్ బ్యాచ్. నెక్స్ట్ అడ్వెంచర్లో భాగంగా స్కూబా డైవింగ్ సెంటర్కి వచ్చాను. స్కూబా డైవింగ్ చేయడానికి స్పెషల్ సూట్ ఉంది, అది వేసుకున్నా. కాకపోతే ఇయర్ స్టడ్ తీయలేదు. అక్కడ ఉన్న అతను కూడా ఏం చెప్పలేదు ఇయర్ స్టడ్ గురించి, అందుకని నేను అలాగే ఉంచేసుకున్నా. బోట్ స్టార్ట్ అయింది, కాకపోతే మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట. ఎందుకంటే స్కూబా డైవింగ్ చేసేది నేను ఒక్కడనే, అంటే నేను, ట్రైనరు, ఇంకా సపోర్టింగ్ పర్సను, మొత్తం ముగ్గురం సీలోకి దిగాలి. కొంచెం దూరం ట్రావెల్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం క్లియర్గా ఉన్నాయి వాటర్, అందుకని ఇక్కడ దిగబోతున్నాం. స్టార్టింగ్లో కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టమైంది, ఎందుకంటే లాంగ్వేజ్ బ్యారియర్ ఒకటి. వాళ్ళు మరాఠీ, హిందీ మిక్స్ కలిపి మాట్లాడుతున్నారు. ఫస్ట్ బ్రీతింగ్ తీసుకోవడానికి కొంచెం ప్రాబ్లం అయింది. తర్వాత మళ్ళీ పైకి వెళ్ళిపోయా. పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఇంగ్లీష్లో చెప్పమన్నా చెప్పట్లేదు. ఏదో కష్టపడి అర్థం చేసుకొని ఇంకా మళ్ళీ కిందకి వెళ్ళాను. కిందకి వెళ్ళిన తర్వాత ఆల్ ఓకే అన్న తర్వాత ఇంకా డీప్ డౌన్ ఇంకా వెళ్తున్నాము కిందకి. బాగా కిందకి వెళ్ళిపోతున్నా. ఇంకా కిందకి వెళ్ళే కొద్దీ చేపలు ఎక్కువ కనిపిస్తున్నాయి. చేపలతో పాటు ఇంకా లోపల పెరిగే చెట్లు అంటే ప్లాంట్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇది మోస్ట్ డీప్ పార్ట్ అనమాట. ఇక్కడ మనకి రాళ్ళు కూడా కనిపిస్తున్నాయి, రాళ్ళతో పాటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. అండర్ వాటర్ ఒక 10 to 20 minutes ఉన్నాను లోపల. స్కూబా డైవింగ్ కంప్లీట్ చేసి పైకి వచ్చి చూస్తే నా ఇయర్ స్టడ్ కనిపించట్లేదు. అప్పుడు రియలైజ్ అయ్యాను సముద్ర దేవుడికి గిఫ్ట్ ఇచ్చానని నా స్టడ్ని. కనుక్కోవాలంటే చాలా కష్టమే, ఎందుకంటే అది చాలా చిన్న డైమండ్ అనమాట. ఇయర్ స్టడ్ పోవడం ఒకటే బ్యాడ్ ఎక్స్పీరియన్స్, కాకపోతే మిగిలినంతా బాగుంది. స్కూబా డైవింగ్ మళ్ళీ ఇంకొకసారి చేయాలి ఇంకెప్పుడైనా. సో ఇదే నా స్కూబా అవుట్ఫిట్. ఈ వీడియోకి ఇక్కడితో ఇంతే. స్టే సేఫ్, స్టే హ్యాపీ అండ్ స్టే హైడ్రేటెడ్. దిస్ ఈస్ భరత్ ఫ్రమ్ భారత్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ద ల్యాండ్ ఆఫ్ మ్యాంగో సిటీ, Ratnagiri.